హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మైరా. అదే నీవు అదే నేను పార్ట్ 23. 10 నిమిషాలు వెయిట్ చేయి, ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్ళాడు అభి. కరెక్ట్గా హాఫ్ ఎన్ అవర్ కూడా ముగియకముందే కాస్ట్లీ డ్రెస్తో తిరిగి వచ్చాడు. అభి వెళ్ళిన దగ్గర నుంచి ఎలాంటి డ్రెస్ తీసుకొస్తాడో, వేసుకోగలనో లేదో, వద్దంటే కోపం వస్తుంది ఏంటో అని మంచం మీద అలాగే కూర్చుంది మౌనిక. అభి డ్రెస్ తీసుకొచ్చి, ఇదిగో ఇది వేసుకొని రెడీ అయిపో ఫాస్ట్గా, నేను కూడా రెడీ అయిపోతున్నా అని బ్లూ జీన్స్ దాని మీదకి రెడ్ కలర్ టీషర్ట్తో అభి రెడీ అయిపోయాడు. డ్రెస్సింగ్ ఏరియాకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్న పర్ణిక చాలాసేపు అభి ముందుకు రావటానికి ఇష్టపడలేదు. పర్ణిక, తొందరగా రావాలి, టైం అయిపోతుంది అని అభి 2-3 సార్లు పిలిచిన తర్వాత కానీ సర్దుకుంటూ బయటికి వచ్చింది. బయటికి వచ్చిన పర్ణికను చూసి, మై గాడ్, ఇంత అందమా అని కళ్ళు తేలేశాడు అభి. రెడ్ కలర్ టైట్ ఫిట్ లాంగ్ ఫ్రాక్ అంటానికి కూడా లేదు. ఫ్రాక్ అంటే ఫ్రిల్స్ ఉండాలి, కానీ దీనికి ఫ్రిల్స్ లేవు. నడుము నుంచి కింద వరకు ఒకేలా ఉంది పొడవుగా. ఒకవైపు మోకాళ్ళ దగ్గర నుంచి కింద వరకు ఓపెన్ ఉంది. చెప్పాలంటే మోకాళ్ళకి కొంచెం మీద నుంచే ఓపెన్ ఉంది. ఇక మీదకు వచ్చేసరికి అయితే ఒకవైపు షోల్డర్ ఫుల్ ఓపెన్, రెండో వైపు జస్ట్ డబుల్ స్ట్రిప్స్ ఇచ్చి దాని మీద వైట్ ఫర్ క్లాత్తో పెద్ద ఫ్లవర్ని స్టిక్ చేశారు. మెడ కింద ఎత్తైన అందాలు కనబడినట్టు కనబడుతూనే ఉన్నాయి. రెండు వైపులా ఉన్న భుజాలు నున్నగా మెరుస్తూ దానికి తగినట్టుగా జుట్టుని పోనీ కట్టి వదిలేసింది. మెడ దగ్గర నుంచి గుండెల వరకు ఖాళీగా ఉండటంతో ఏంటో కంగారుగా అనిపించింది. పరీక్షగా తననే చూస్తున్న అభి కళ్ళల్లో మెరుపు చూసి పర్ణిక మొహం చిన్నబోయింది. ఏదో కోల్పోతున్నట్టుగా అనిపించింది మనసుకి. అంటే ఇలాంటి డ్రెస్సులు నచ్చుతాయా అభికి అని అనీజీగా ఫీల్ అయింది. అభి ప్లీజ్, ఇలాంటి డ్రెస్తో నేను బయటికి రాలేను, ఏమీ అనుకోవద్దు. కావాలంటే రూమ్లో నీ ముందర వేసుకుంటాను, నేను వెంటనే చేంజ్ చేసుకుని వస్తాను అంది. ప్లీజ్ పర్ణిక, నా గర్ల్ ఫ్రెండ్ అంటే ఎంత కాస్ట్లీగా హాట్గా ఉండాలో అలాగే కనిపిస్తున్నావు. అది సరే కానీ ఆ జుట్టు ఎందుకు అంతలా పెంచేసుకుంటావు? పాతకాలం హీరోయిన్లా కత్తిరించకూడదు. ఇలాంటి డ్రెస్ వేసుకున్నప్పుడు జుట్టు భుజాల దాకా ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు చూడు, దాన్ని జడ వేస్తే అసహ్యంగా ఉంటుంది, వదిలేస్తే ఏదోలా ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఏం చేయలేం కాబట్టి రేపు పార్లర్కి వెళ్ళి దాని పని చూద్దాం అన్నాడు చాలా ఈజీగా. అమ్మో, జుట్టు కట్ చేయడమా అని బెంగగా గుండెల మీద చేతులు వేసుకుని, ఒకసారి కట్ చేసుకుని చూడు, ఎంత బాగుంటుందో, నీకు కూడా అలవాటు అయిపోతుంది. ఈ ఒక్కసారికి ప్లీజ్, ఇంకెప్పుడు నిన్ను అడగను. అయినా మనం తొందరలో పెళ్లి చేసుకోబోతున్నాం కదా, నా ముద్దు చెల్లించవా మరి అన్నాడు. ఒక్కసారిగా షాక్తో మాట రాలేదు పర్ణికకి. మనం పెళ్లి చేసుకోబోతున్నామా అంది. అలా ఎందుకందో కూడా తెలియలేదు. హే, ఎందుకంత షాక్ అవుతున్నావు? ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోరా అని అడిగాడు అభి చాలా ఈజీగా. పర్ణిక ఆ షాక్లో ఉండగానే పద టైం అవుతుంది అని తీసుకువెళ్ళి కారులో కూర్చోబెట్టాడు. పెళ్లి చేసుకుంటున్నామని చెప్పే పద్ధతి ఇదేనా అనుకుంది. మనసంతా గజిబిజి గందరగోళంలా మారింది పర్ణికకి. పర్ణికతో పబ్ దగ్గర దిగి ఎంట్రన్స్ స్టిక్కర్ వేయించుకొని లోపలికి అడుగు పెట్టేసరికి అప్పటికే అక్కడ డీజే హోరులో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి డ్యాన్స్ ఫ్లోర్ మీద పిచ్చిగా చిందులేస్తున్నారు. చాలామంది టేబుల్స్ దగ్గర నిలబడి వాళ్ళల్లో వాళ్లే మాట్లాడుకుంటూ మత్తుగా తూగుతున్నారు. వాళ్ళ చేతుల్లో డ్రగ్స్, సిగార్స్ ఉన్నాయి. మత్తులో ఉన్నారని పర్ణికకి చూడగానే అర్థమైపోయింది. చచ్చినా ఇక్కడ ఏం తీసుకోకూడదు అని అనుకుంది. ఎంత వేగంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంత మంచిదని కూడా అనిపించింది. ఇది నువ్వు రావాల్సిన ప్లేస్ కాదు, వెనక్కి వెళ్ళిపో అని కనిపించని అంతరాత్మ ఘోష పెట్టడం మొదలైంది. పబ్లో అడుగుపెట్టిన మరుక్షణం అనీజీగా ఉండి చుట్టూ ఉన్న పరిసరాలు ప్రశాంతంగా ఉండనివ్వలేదు పర్ణికని. మొహం కనబడకుండా కళ్ళను మాత్రం కవర్ చేస్తున్న రకరకాల మాస్కులు పెట్టుకున్నారు చాలామంది. లోపలికి అడుగుపెట్టేసరికి 2-3 అమ్మాయిలు అభిని చుట్టుముట్టి హాయ్ హ్యాండ్సమ్ అని పలకరించి కౌగులించుకొని ముద్దులు పెడుతూనే ఉన్నారు ఎవరో ఒకరు. పర్ణికకి ఈ ప్రపంచం పూర్తిగా కొత్త. అభి ఇదంతా మామూలే అన్నట్టు అంతే సాధారణ విషయంలా వాళ్ళని కౌగలించుకొని కిస్ చేస్తున్నాడు. అక్కడ మనుషుల మొహాలతో అవసరం లేదు. మగవాళ్ళకి బాడీ ఫిజిక్, ఆడవాళ్ళకి అవయవ సౌందర్యం కనిపించేలా ప్రతి ఒక్కరూ ఓపెన్గా ఉన్నారు. ఆడా మగ తేడా లేకుండా ఒక కామన్ పాయింట్ మాత్రం అక్కడ ప్రత్యక్షంగా కనిపించినట్టు అనిపించింది పర్ణికకి. అదే డబ్బు. ఆ డబ్బుకి
ఆ పబ్కి అడుగు పెట్టాలంటేనే మెంబర్షిప్ కోసం కోట్లు గుమ్మరించాల్సిన పరిస్థితిలా ఉంది. సో అందరూ రిచ్ కిడ్స్ అన్నమాట. అమ్మాయిల డ్రెస్సింగ్ అయితే ఒంటి మీద బట్టలు ఎంత తక్కువగా ఉంటే అంత సౌకర్యంగా ఉన్నట్టున్నారు. అదేదో గొప్ప విషయంలాగా పర్ణికను చూసి, ఏంటి డియర్, అమ్మాయిల్ని చూసి ఆశ్చర్యపోతున్నావా? ఈ పబ్లో మెంబర్షిప్ ఉన్నవాళ్ళకి మాత్రమే ఇక్కడ ఎంట్రీ. ఎవరు పడితే వాళ్ళు రావటానికి వీల్లేదు. నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నిన్ను లోపలికి తీసుకువచ్చాను. ఇక్కడ ఎలా ఉన్నా పర్వాలేదు. సరదాగా ఎంజాయ్ చేయాలంటే పైన రూమ్స్ కూడా ఉంటాయి అన్నాడు అభి. డాన్స్ ఫ్లోర్ మీదున్న వాళ్ళని చూసి చేత్తో వేవ్ చేస్తూ పర్ణిక అరచేతుల్లో నుంచి కాళ్ళలో నుంచి చెమటలు పట్టడం మొదలుపెట్టాయి. చెవిలో ఎవరో చెబుతున్నట్టు వద్దు, ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపో అని వినపడుతూనే ఉంది. పర్ణికకి ప్రపంచం పూర్తిగా కొత్త. అభి ప్లీజ్ వెళ్ళిపోదాం, నాకిక్కడ ఉండాలని లేదు అంది గాబరాగా. వాట్ డియర్, నేను ఉండగానే ఎందుకంత కంగారు పడుతున్నావు? ముందు ముందు ఇలాంటివి అలవాటు చేసుకోవాలి నువ్వు నాతో రావాలంటే. ఏం కాదు, కమాన్ అంటూ అందర్నీ తోసుకుంటూ డ్యాన్స్ ఫ్లోర్ మీదకు తీసుకువెళ్ళి అభి కూడా డ్యాన్స్ చేయటం మొదలుపెట్టాడు. పర్ణిక ఓ పక్కగా చూస్తున్నట్టు నిలబడింది. పర్ణికని బలవంతంగా తనతో పాటు తిప్పుకుంటున్నాడు అభి. ఇంతలో ఎవరో వచ్చి చిన్న గ్లాసులో ఉన్న ద్రవాన్ని అభి నోటి దగ్గర పెట్టారు. ఇంకెవరో వచ్చి సిగరెట్ పెదవుల మధ్య ఉంచారు. అక్కడితో ఆపకుండా తాగుతూనే ఉన్నాడు అభి. పర్ణికని సున్నితంగా పక్కకు నెట్టేసి ఇంకెవరో అభితో డ్యాన్స్లో కలిసిపోయారు. పర్ణిక నిస్సహాయంగా చూడటం తప్పించి ఏమీ చేయలేకపోయింది. ఒక పక్కగా నిలబడిపోయిన పర్ణికను చూసి అభి వాళ్ళని వదిలించుకొని పర్ణికని కూడా తాగమని ఒక గ్లాస్ చేతికిచ్చాడు. వద్దు అభి అంది నిర్మోహమాటంగా. హే, ఇది నేను తాగింది కాదు, ఇది జస్ట్ షాంపేన్ మాత్రమే. చూడు, అమ్మాయిలందరూ తీసుకుంటున్నారు. నువ్వు కూడా తాగొచ్చు పర్ణిక, చాలా బాగుంటుంది. ఏదో లోకంలో ఉన్నట్టు ఉంటుంది. జస్ట్ టచ్ చేయి చాలు అంటూ బలవంతంగా గొంతులో పోయాలని భుజాల చుట్టూ చేతులు వేసి వెనక్కి వంచాడు. అభి చేతిని విసిరికొట్టింది. అభి కోపంగా చూశాడు. పర్ణిక అదేం పట్టించుకోలేదు. గాబరాగా ఉంది. మనసులోకి ఏ ఆలోచన రావడం లేదు. ఇక్కడ నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది. ఆ ఒక్కటి తప్ప మరేం గుర్తు రావడం లేదు పర్ణికకి. ఇంతలో అభి నుంచి పర్ణికను విడదీయకుండానే వాళ్ళిద్దరి మధ్యలోకి ఒంటి మీద సగం సగం డ్రెస్తో ఉన్న అమ్మాయి అభి మీదకు వాలిపోతున్నట్టు వచ్చి చుట్టుకుంది. అభి మొహం ఆ అమ్మాయి గుండెల మీద పెట్టుకొని, ఓ మై బేబీ, ఐ లవ్ యూ సో మచ్, వన్ డాన్స్ విత్ మీ అంది. ఓకే బేబీ అని అభి పెద్దగా నవ్వుతూ ఆ అమ్మాయి పెదాలను టచ్ చేశాడు. పర్ణిక ఆ దరిద్రాన్ని చూడలేనట్టు, అక్కడ ఉండలేనట్టు దూరంగా వచ్చేసి ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చుంది తల పట్టుకొని. ఇంతలో ఇంకొకడెవడో తూలుతూ వచ్చి, హాయ్ బ్యూటిఫుల్ లేడీ, నాకు కంపెనీ ఇస్తావా అని పర్ణిక మాటకి ఎదురు చూడకుండానే పర్ణికని లేపి నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కున్నాడు. పర్ణికకి ఒళ్ళంతా తేళ్లు జరులు పాకిన ఫీలింగ్ కలిగింది. పర్ణిక ఒక్క ఉదుటిన వాడిని దూరంగా తోసేసింది కంపరంగా. వాడు వెళ్ళి అంత దూరాన పడ్డాడు. చీచీ అని ఒళ్ళంతా దులుపుకుంది ఆ స్పర్శను భరించలేక. ఇంక క్షణం కూడా ఉండాలనిపించలేదు. వెంటనే డ్యాన్స్ ఫ్లోర్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి నుంచి బలవంతంగా అభిని విడిపించి బయటికి లాక్కొచ్చింది. అభి, నాకు ఇక్కడ ఉండాలని లేదు, అర్జెంటుగా నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపో అంది ఖచ్చితంగా. అభి ఏదో చెప్పేలోపే కమాన్ డార్లింగ్ అంటూ అభిని మళ్ళీ డ్యాన్స్ ఫ్లోర్ మీదకి లాక్కు వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. అక్కడి నుంచే కమాన్ డార్లింగ్ అన్నాడు అభి పర్ణికని. అప్పటికే 12 దాటిపోయింది టైం. చుట్టూ ఉన్నవారిలో కొన్ని జంటలు మీదనున్న రూమ్స్ని వెతుక్కుంటున్నారు. ఇలా అభికి దూరంగా నిలబడితే ఎవడో ఒకడు తనని కూడా పైనున్న రూమ్స్లోకి లాక్కుని వెళ్ళిపోతారేమో అనే భయం పట్టుకుంది పర్ణికకి. డ్యాన్స్ ఫ్లోర్ మీదకి వెళ్ళి డీజే సౌండ్లో వినబడదేమోనని అభి చెవిలో నోరు పెట్టి, అభి వెళ్ళిపోదాం, నాకు ఇక్కడ అస్సలు నచ్చలేదు అని ఈసారి మధ్యలో వదిలేయకుండా ఫ్లోర్ మీద నుంచి బయట కారు వరకు లాక్కొని తీసుకువచ్చింది పర్ణిక. అభి చిరాకు పడుతూనే, ఏంటి పర్ణిక, మేనర్స్ లేదా? చూస్తున్నావుగా ఇక్కడ అమ్మాయిలందరూ ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు, కల్చర్ నేర్చుకో ముందు అన్నాడు కోపంతో. మాటలు ముద్దగా వస్తున్నాయి. పర్ణిక పట్టుకున్న చేతుల్ని విదిలించి కొట్టాడు. అభి ఇప్పుడు తను ఏం చెప్పినా వినిపించుకునే స్థితిలో లేడని అర్థం చేసుకుని, ప్లీజ్ అభి, నాకిక్కడ ఉండటానికి చాలా భయంగా ఉంది, రూమ్కి వెళ్ళిపోదాం అని బలవంత పెట్టి కారులో కూర్చోబెట్టింది. ఎలా డ్రైవ్ చేస్తాడో అని కంగారు పడింది. కానీ పర్వాలేదు, స్టడీగానే డ్రైవ్ చేశాడు. పర్ణిక మీద కోపంతో చిరాకుగా ఒక్క మాటైనా మాట్లాడలేదు. అభి నిన్నటిలాగే రూంలోకి రాకూడదని, ఇంటికి వెళ్ళిపోవాలని 1000 దేవుళ్ళకి మొక్కుకుంది.
కానీ అభి వెళ్ళిపోతాడని ఎదురుచూసిన పర్ణికకి నిరాశే ఎదురైంది. అభి రూమ్ లోపలికి వచ్చి లాక్ చేసి టీ షర్ట్ విప్పి పడేసి మంచానికి అడ్డం పడ్డాడు. పర్ణికకి భయమేసి గబగబా తన బట్టలు తీసుకొని వాష్రూంలోకి దూరింది. ముందు ఈ దరిద్రమైన డ్రెస్ని వదిలించుకోవాలని గబగబా లాంగ్ ఫ్రాక్ని విప్పి పడేసి తన దగ్గర ఉన్న చుడీదార్ని వేసుకుని ప్రశాంతంగా బయటికి వచ్చేసరికి మంచం మీద అస్తవ్యస్తంగా దొర్లుతున్నాడు అభి. అభి, చాలా టైం అయింది, ఇంటికి వెళ్ళాలేమో, ఆంటీ ఎదురు చూస్తుంటారు అని లేపింది. నో, మంచి ఎంజాయ్మెంట్లో ఉండగా నన్ను ఇక్కడికి లాక్కొచ్చేశావు. నీకోసం స్వర్గాన్ని కిందకి దించాలని పైన మంచి రూమ్స్ కూడా బుక్ చేశాను. ఎంత బాగుంటుందో తెలుసా? ప్రతి రూమ్లోని పెద్ద ఎల్ఈడి ఫిక్స్ చేస్తారు. పక్క రూమ్లో వాళ్ళు ఏం చేస్తున్నారో ఈ రూమ్లోని మనం చూడొచ్చు. అది చేస్తూ మనం కూడా ఎంగేజ్ కావచ్చు. స్వర్గం అంటే అదే తెలుసా? అలాంటి ఫెసిలిటీ నాలాంటి హైలీ ప్రొఫైల్ మెయింటైన్ చేసేవారికి మాత్రమే ఉంటుంది. అభి చెప్తున్నది కళ్ళ ముందే కనిపించి జరుగుతున్నట్టు అనిపించి పర్ణికకి కడుపులో తిప్పేసింది. ఇప్పుడు ఆ ఎంజాయ్మెంట్ నువ్వు నాకు ఇవ్వాల్సిందే అని పర్ణికని పట్టుకొని మీదకి లాక్కున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.